మెహరాబాదు వెళ్ళవలసిన అవసరం ఏంటి? మెహరాబాదు కొండపై సమాధిలో మెహర్ బాబా శరీరం నిక్షిప్తం చేయబడింది. అంటే సత్య పదార్థాన్ని తనలో ఇముడ్చుకున్న నిర్మాణమది. కాబట్టి అది సాటిలేనిది, విశిష్టమైనది. సత్య పదార్థంతో సంబంధమున్న దేనికైనా సహజంగానే పవిత్రత ఉండి తీరుతుంది. అలాగే సత్య పదార్థమైన ఆయన శరీర ప్రభావం వలన ఆ నిర్మాణం చుట్టూ కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నవన్నీ పవిత్రం కాబడతాయి. ఆ ప్రదేశాన్ని దర్శించుకున్న వారికి అనేక అనుభవాలు కలుగుతాయి. దానికి కారణం ఆ ప్రాంతంలో మెహర్ బాబా సాన్నిధ్యం నిండి ఉండడమే. నిత్యం మాయా బంధనాలతో సతమతమయ్యే మనకు ఆ సమాధి దర్శనం మన జీవిత లక్ష్యాన్ని, మన జీవిత గమ్యాన్ని గుర్తు చేస్తుంది. మన జీవితాలలో ప్రేమను నింపి కొత్తదనాన్ని ఇస్తుంది. మన ప్రియతమ తండ్రి ఉనికి ఆ సమాధిలో మెండుగా ఉంటుంది. కనుకనే ఆ సమాధి దర్శనం మన హృదయాలకు సంతోషాన్ని, సంతృప్తిని, నిండుతనాన్ని అందిస్తుంది. ఆ సమాధిలో నిరంతరం ప్రసరిస్తున్న ప్రీతముని ప్రేమ తరంగాలు దర్శించిన వారందరి హృదయాలను సృశించి ఆ హృదయాలను ప్రక్షాళన చేస్తాయి. ఏ అవతార కాలంలోనూ జరగని విధంగా మెహర్ బాబా తాను జీవించి ఉండగానే తన భావి సమాధిని ఏర్పాటు చేసుకున్నారు. అనగా తన భౌతిక శరీరాన్ని నిక్షిప్తం చేసి ఉంచే సమాధిని నిర్మింపజేసుకున్నారు. ఆ సమాధిని ఒక కేంద్రంగా చేసుకుని బాబా తన విశ్వ కార్యాన్ని నిర్వహించారు. ఆ విధంగా ఆయన ఆ స్థలాన్ని పరిశుద్ధపరిచి ఆధ్యాత్మిక శక్తితో నింపి దానిని ఒక విశిష్టమైన పవిత్రమైన స్థలంగా తీర్చిదిద్దారు. మానవాళికి ఒక దివ్య పెన్నిధిని ప్రసాదించారు. కాబట్టి మెహర్ బాబా ద్వారా ఆధ్యాత్మికంగా పటిష్టం చేయబడిన ఆ సమాధి విశ్వానికే మకుటం వంటిదని గ్రహించి దానిని వీలైనన్నిసార్లు దర్శించుకునే భాగ్యాన్ని మన సొంతం చేసుకుందాం. మన ప్రీతమ మెహర్ బాబా సాన్నిధ్యాన్ని ఆస్వాదిద్దాం.